నమస్తే, వెల్కమ్ టు సాక్షి సినిమా. మనతో పాటు ఉన్నారు వెర్స్టైల్ యాక్టర్ జేడి చక్రవర్తి గారు. సార్, కృష్ణారెడ్డి గారి 75 సంవత్సరాల జన్మదిన వేడుకకు మీరు వచ్చారు, అలాగే అప్పటి మీ ఫ్రెండ్స్ అందరు కూడా వచ్చారు. ఎలా అనిపిస్తుంది? రావటం వరకు బాగానే ఉంది. ఇప్పుడు శ్రీకాంత్ గారు నేను ఇక్కడి నుంచి రావట్లేదని తిడుతూ ఫోన్లు చేస్తూ మనుషులు పంపిస్తున్నాడు. సో ఫస్ట్ అది కన్ఫ్యూజ్ చేస్తున్నా, వస్తున్నాను రా ఆగరా. ఇప్పుడు ఇట్స్ వెరీ హ్యాపీ దాట్ అంటే అందరూ ఇంత హ్యాపీగా ఫీల్ కృష్ణారెడ్డి గారి బర్త్డే సెలబ్రేట్ చేసుకోవటంలో నాకు అర్థమైంది ఏంటంటే అజాత శత్రువు అంటే ఇదేనేమో అనిపించింది. ఎవ్రీబడి లవ్స్ ఎ మ్యాన్. ఐఎమ్ సో జెలస్ అబౌట్ ఇట్. మొట్టమొదటిసారి మీరు కృష్ణారెడ్డి గారిని ఎక్కడ కలిసారు, ఎప్పుడు కలిసారు? మొట్టమొదటిసారి కృష్ణారెడ్డి గారు నేను దెయ్యం అనే సినిమా షూటింగ్కి వెళ్ళిన థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు ఆయన ప్రేక్షకుడిగా ఆయన్ని చూశాను. అది నేను ఆయన ఫస్ట్ టైం చూడటం. ఇప్పుడు మీతో మాట్లాడారా? లేదు, సినిమా చూసిన తర్వాత నచ్చలేదేమో, మాట్లాడుకొని వెళ్ళిపోయారు. ఎగిరే పావురమ్మ మూవీలో మీకు ఎలా వచ్చింది ఛాన్స్? ఎగిరే పౌరంలో నాకు ఛాన్స్ రాలేదు, ఆయన నాతో తీద్దామని ఛాన్స్ తీసుకున్నారు. సో ఆ ఎక్స్పీరియన్స్ గురించి చెప్తారా? ఎగిరే పావురమ్మ మూవీ ఎక్స్పీరియన్స్. ఆ పౌరం ఎప్పుడో ఎగిరిపోయింది, ఇప్పుడు ఏం ఎక్స్పీరియన్స్ అయ్యి ఆఫ్టర్ 25 years. ఇప్పుడు మళ్ళీ చేయాలనుకుంటున్నారా కృష్ణారెడ్డి గారి డైరెక్షన్? ఎప్పుడైనా చేయాలనుకుంటున్నా కృష్ణారెడ్డి గారి డైరెక్షన్లో, బికాజ్ ఈజ్ ఎ స్వీట్ హార్ట్ అండ్ ఎ గ్రేట్ నరేటర్. రీసెంట్గా మీది గాయపడ్డ సింహం అని ఒక మూవీ వచ్చింది, బాగా ఆడింది. నెక్స్ట్ రాబోయే ప్రాజెక్ట్స్ ఏంటి? రాబోయే ప్రాజెక్ట్స్ ఇప్పుడు పెద్ద లిస్ట్ చెప్పారేమో ఇంకో దాంట్లో. ద లాట్స్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్. నెక్స్ట్ ఇమీడియట్గా వచ్చే చెప్తాను నేను. సురేష్ అని అతను కొత్త డైరెక్టరు, ఈటీవీ విన్ అండ్ రాజశేఖర్ సతీష్ అని వాళ్ళిద్దరు కలిసి ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇట్ విల్ బి అ వెరీ గుడ్ థియేటర్కల్ ఫిల్మ్ నా ఉద్దేశంలో. సో అది నెక్స్ట్ రిలీజ్ అయ్యే సినిమా. థ్యాంక్ యూ.